హాయ్ ఆల్, ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమ్‌కి వచ్చిన 'స్టీఫెన్' అనే మూవీ చూసా. ఈ మూవీ జానర్ వచ్చేసి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా అన్నమాట. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే నాకు నచ్చింది గైస్. చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ అంతా ఒక డిఫరెంట్ టేక్‌లో వెళ్తే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అనేది నెక్స్ట్ లెవెల్ మాట అది. అసలు నేను ఊహించలేకపోయినా చాలా బాగా అనిపించింది. పర్ఫెక్ట్‌గా సైకలాజికల్‌గా ఆడుకుంటారన్నమాట. మంచి స్టోరీ, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ హీరో యాక్టింగ్ అయితే వేరే మాట. తన యాక్టింగ్ వల్లనే మనకి మూవీ ఇంకొక నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. యాక్చువల్‌గా ఈ మూవీ చూడడానికి ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రతి సినిమాలో మనకి కిల్లర్‌ని మన హీరో ఇన్వెస్టిగేట్ చేస్తాడు కదా! దీంట్లో కిల్లరే మన హీరో మాట. అది. ఈ ఒక్క పాయింట్ చాలదా ఈ సినిమా చూడడానికి. ఖచ్చితంగా చూడండి. మూవీ అయితే చాలా బాగుందన్నమాట. ప్లాట్ ఏంటంటే స్టార్టింగే మన హీరో ఒక సీరియల్ కిల్లర్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసేస్తారన్నమాట. కొన్ని సీన్స్ అనేవి వస్తాయి. ఆ సీన్స్ అయితే చాలా క్రియేటివ్‌గా చాలా బాగున్నాయన్నమాట. మనోడు ఇలా చేస్తాడు. దాని తర్వాత ఎళ్లి పోలీసులకి మనోడే లొంగిపోతాడు. 6 మంత్స్ నుంచి ఒక కిల్లర్‌ని వెతుకుతూ ఉంటారన్నమాట. మనోడేమో నేనే చంపానని చెప్పి పోలీసోళ్ళకి లొంగిపోతాడు. సో, మన హీరోని కోర్ట్‌కి తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్తే జడ్జ్ ఒక తీర్పిస్తాడు. వీడి మెంటల్ స్టేట్ అనేది క్రైమ్ చేసేటప్పుడు ఎలా ఉందో ఒక డాక్టర్‌ని పెట్టి టెస్ట్ చేయండి. అండ్ దాంతో పాటు వీడు నిజంగానే చేశాడా, స్పృహలో ఉండే చేశాడా అని చెప్పి అవి కూడా తీసుకోండి అని చెప్పి పంపించేస్తాడనమాట. ఇక్కడి నుంచి మనకు అసలైన స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఇక్కడి నుంచి ఆ క్రైమ్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయన్నమాట. ఇంతకీ మన హీరో నిజంగానే వాళ్ళని చంపాడా? అసలు ఎందుకు చంపాడు? ఇలా కౌంట్ పెట్టుకొని 9 మందిని ఎందుకు చంపాడు? అసలేంటి? వీడంతట వీడే లొంగిపోయారు. ఇంకెవరైనా ఉన్నారా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. ఈ మూవీలో నచ్చింది ఏంటంటే, హీరో యొక్క ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అనేది చాలా బాగుంటది. ఎస్పెషల్లీ వాడి చైల్డ్‌హుడ్ పోర్షన్ ఉంటది. అదైతే ఎక్సలెంట్‌గా ఉంటదనమాట. దాంట్లో ఉండే క్యారెక్టర్స్ అయితే ఘోరంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు సైక్‌గా బిహేవ్ చేస్తారనమాట. ఎలా ఉంటారంటే, కాసేపు నువ్వు సైకో కిందుండు, కాసేపు నేను సైకో కిందుంటా, కాసేపు వీడు సైకో కింద ఉంటాడని చెప్పి ఇట్లా ఒక స్టోరీ అనేది ఉంటది. అదైతే నాకు మైండ్ పోయింది చూసినంత సేపు. ఏం జరుగుతుందో అర్థం కాలే. కానీ చాలా బాగుందిమాట. భలే చూపిచ్చారు. లాస్ట్‌కి ఒక కంక్లూజన్ అనేది ఇస్తారులేండి. ఈ మూవీలో ఇంకొక మంచి మెసేజ్ కూడా ఉంది. అదేంటంటే, చిన్నప్పుడు పిల్లలు ఎవరైనా పెరుగుతున్నప్పుడు వాళ్ళ చుట్టుపక్క ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్‌గా లేకపోతే అది వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెడతది, వాళ్ళని ఎంతవరకు చేంజ్ చేస్తది అని చెప్పి ఒక మెసేజ్ ఇస్తారు. అదైతే చాలా బాగుందన్నమాట. క్లైమాక్స్‌కొచ్చేసరికి దీన్ని కూడా వాళ్ళు రివర్స్ చేస్తారనుకోండి. కానీ ఈ మెసేజ్ అయితే ఉంది మూవీలో. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.